హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మళ్ళీ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ నోటిఫికేషన్ మీకు సూట్ కాకపోతే కొంచెం షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ జీవితాన్ని అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా జరంత స్పేస్ ఇవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నోటిఫికేషన్ అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మధ్య మధ్యలో సగం సగం చూసి సగం సగం కామెంట్ అయితే పెట్టకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నోటిఫికేషన్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఇది రీసెంట్గానే ఒక పేపర్లో రావడం జరిగింది. ఎడ్యుకేటర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి అయితే మనకి ఈనాడు పేపర్లో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ అంటే 20వ తారీఖు ఫిబ్రవరి 2024 రావడం జరిగింది. ఇది ప్రిన్సిపాల్స్ వేకెన్సీ ఉందంట, వాళ్ళలో వైస్ ప్రిన్సిపాల్స్ కూడా వేకెంట్ ఉందంట, సీనియర్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ అని చెప్పేసి మనకు చాలా రకాల పోస్టులకు సంబంధించి చాలా సబ్జెక్టులు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్టుల వివరాల్లోకి వెళ్తే సీనియర్ లెక్చరర్స్ జేఈ మ్యాథమెటిక్స్ అడ్వాన్స్డ్ నీట్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. జూనియర్ లెక్చరర్స్ అయితే ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది అది అని కాకుండా మొత్తం పురాంగా అన్ని సబ్జెక్టుల గురించి అయితే ఇచ్చేసిర్రు ఒక ముఖాన్ని. ఇంకా దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంకా చాలా రకాల రిక్రూట్మెంట్స్ గురించి, చాలా రకాల పోస్టుల గురించి అయితే బల్క్ హియరింగ్ అయితే చేసుకుంటున్నారు ట్రినిటీ సంస్థ వాళ్ళు. ఇక్కడ మనం చూసినట్టయితే హాస్టల్ ఇన్ఛార్జెస్ అనేది ఇచ్చిండ్రు, తర్వాత వార్డెన్స్ ఇచ్చిర్రు. దీనిలో మేల్స్కైనా ఫీమేల్స్కైనా ఇద్దరికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మెస్ ఇన్ఛార్జు, ఫీమేల్స్ మెస్ ఇన్ఛార్జు, తర్వాత మేల్స్ వార్డను, ఫీమేల్ వార్డను, ఇట్లా అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్గా వార్డన్లు, మెస్ ఇన్ఛార్జెస్ అవన్నీ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మెస్ ఇన్ఛార్జీలు కూడా ఇందాక అన్నాను చెప్పేశాను కదా, మెస్ ఇన్ఛార్జెస్, తర్వాత హాస్టల్ ఇన్ఛార్జెస్ వేరే, మెస్ ఇన్ఛార్జెస్ వేరే, ఇట్లా హాస్టల్ ఇన్ఛార్జెస్ సపరేట్గా ఇచ్చిర్రు, వార్డెన్ సపరేట్గా ఇచ్చిర్రు, మళ్ళీ మెస్ ఇన్ఛార్జెస్ కూడా సపరేట్గా ఇచ్చిర్రు. తర్వాత ఇంకోటి గ్రాఫిక్ డిజైనర్ అని చెప్పేసి ఇంకొక పోస్ట్ అయితే వేకెంట్లో ఉంది. దాని తర్వాత ఇంకోటి కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పేసి అయితే స్పెషల్గా మెన్షన్ చేసిర్రు. అంటే గ్రాఫిక్ డిజైనర్ వేరే, కంప్యూటర్ ఆపరేటర్ వేరే, రెండు వేరువేరుగా అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పీఈటీస్ కూడా ఇందులో అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత క్లర్క్లు ఇచ్చిర్రు, అకౌంటెంట్ ఇచ్చిర్రు. క్లర్క్లు వేరే, అకౌంటెంట్లు వేరే విడివిడిగానే ఇవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకోటి రిసెప్షనిస్ట్, టెలికాలర్, ఇవైతే ఈ రెండు విడివిడిగానే ఇచ్చిర్రు. చాలా స్కూళ్ళలో ఇక్కడ రిసెప్షనిస్ట్ వేరే ఇచ్చిర్రు, టెలికాలర్ కూడా వేరే ఇచ్చిర్రు. ఇది కేవలం ఒక ఫీమేల్కే ఇచ్చిర్రు టెలికాలర్, రిసెప్షనిస్ట్ అనేది. ఈ రెండు పోస్టులు అయితే కేవలం ఒక ఓన్లీ లేడీస్కే ఇవ్వడం జరిగింది, ఫీమేల్కే. వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, మాట్లాడే సామర్థ్యం ఉండాలి అన్నారు. ఈ పోస్టులకు కనుక మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫుల్ డీటెయిల్స్తోని ఉన్న రెజ్యూమ్ని అయితే వాళ్ళకైతే మెయిల్ చేయమన్నారు. ఆ మెయిల్ ఐడి అయితే ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. మనం చూసినట్టయితే జాబ్ trinitycollege@gmail.com అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ సైట్ వాళ్ళ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికైతే మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మంచి గ్రోత్ బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. ఇక ఇంటర్వ్యూస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులోనే ఇచ్చేసిరు. ఇంటర్వ్యూ షుడ్ బీ కండక్టెడ్ 25th అని చెప్పేసి అయితే ఇచ్చిరు. అది పొద్దున 10 గంటల నుంచి వెళ్ళైతే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అది ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్లో ఆపోజిట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లైన్, కరీంనగర్ అని చెప్పేసి అయితే ఇచ్చిరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ అయితే 8386059999గా ఇచ్చిరు. ఇది ట్రినిటీ కాలేజ్ నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఈ జాబ్లు మీకు సూట్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక
వాళ్ళకైతే ఒకసారి షేర్ చేయండి. ఇప్పటివరకు ఓపికగా చూస్తారంటే ఎంతో కొంత ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది కాబట్టి అలా వెళ్ళే ముందు ఒక్క లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.